గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ 4 అవుతుంది. బ్యాక్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇక మార్నింగ్ 4 o'clock హైదరాబాద్లో వ్యూ ఇలా ఉంది. అందరూ అనుకున్నారు, మేము ఒక్కళ్ళమే మేల్కొండి ఇక పాండిచ్చేరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. నేనైతే అక్కడ కూర్చున్నా, రికార్డింగ్ అయితే రంజిత్ చేస్తున్నాడు. బ్యాక్ ప్యాకింగ్ అయిపోయింది, లగేజ్ మొత్తం సెట్ అయిపోయింది. కిందికి వచ్చాము. మా బైక్ కూడా రెడీగా ఉంది, ఎప్పుడు వెళ్ళాలన్నా బయటికి అని చెప్పి ఆలోచిస్తుంది. అది కూడా అమ్మ కండు అయితే బయట నిలబడ్డది, మా ఎంబడి వస్తా అని చెప్పి అప్పటి నుంచి అది వెయిట్ చేస్తుంది. లోపలికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. రంజిత్ దాన్ని తీసుకెళ్ళి కట్టేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. అది లోపలికి వెళ్ళానగా వెళ్ళిపోయింది. నేనేమో బయట ప్యాకింగ్ మొత్తం రెడీ చేసుకుని బయట కూర్చున్నాను. గుడ్ మార్నింగ్ రాకీ. గుడ్ మార్నింగ్. ఇంకా బైక్ ఒకటి బయటికి తీసుకొచ్చామంటే బ్యాక్ ప్యాకింగ్ రెడీ అవుతుంది. బ్యాక్ ప్యాకింగ్ అయిపోగానే స్టార్ట్ అవుతుంది. ఇక నేను రికార్డ్ చేస్తున్నాను, రంజిత్ బ్యాగ్ కడుతున్నాడు. మొన్ననే టాప్ ర్యాక్ ఫిట్ చేయించాను BMW 310 GSకి. సో దానికి సరిపోయేలాగా బ్యాగ్ కూడా తీసుకున్నాము. ఆ ఫిట్టింగ్ అనేది రంజిత్ చేస్తున్నాడు. నెక్స్ట్ నా లగేజ్ ఉంటుంది పైన. వెనుక కూర్చునే వాళ్ళకి కొద్దిగా ఆరాం ఉంటుంది లాంగ్ డ్రైవ్లో. బ్యాక్ రెస్ట్. ప్యాకింగ్ అయితే అయిపోయింది. రంజిత్ వస్తుండు. ఏ బాబు, ఏడికెళ్ళాలి? పాండిచ్చేరి ఎక్కు ఎక్కించినారా? పోతున్నాం. మార్నింగ్ స్టార్ట్ అయినాము. వయా శంషాబాద్ రోడ్లో ఉన్నాము ప్రస్తుతానికి అయితే. అది ఇంత ఏమరా అంత చీకటి ఉంది రోడ్డు మీద. చిమ్ లైట్లు కొడతా. అది అదే ఏంద్రా బ్లాక్ డాగా వైల్డ్ డాగా ఏంటది? అదేదో పెట్టించాము. చిమ్ 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 ఇట్లా ఉంటుంది మనతో. 200 meters దాకా లైట్ వస్తుంది అని చెప్పాను. 200 200 ఇక అట్లా చేసి దాటినాము. ఆన్ ది వే టు కర్నూలులో ఉన్నాం ప్రస్తుతానికి అయితే. వెళ్తున్నాము, ఆన్ ది వేలో ఉన్నాము. ఇక మాకు అట్లీస్ట్ ఇప్పుడు వెళ్తుంది రవి. అట్లీస్ట్ కాదు, రోడ్ బాగుంది. మెయిన్ రోడ్ బాగుంది. మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళేటప్పుడు రోడ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండే. అండర్ అది ఏమంటారు, అండర్ రిపేరా, అండర్ మెయింటెనెన్స్, ఏదో ఒకటి రా ఆయన, మనం వాడికి పోతే చాలు. సో రోడ్ అండర్ మెయింటెనెన్స్ ఉండే గైజ్ అప్పుడు. సో ఆల్మోస్ట్ మాకు కర్నూలు వెళ్ళడానికి అప్పుడు 4 hours అయిండే. ఇప్పుడు ఎంత టైం పడుతుందో చూద్దాము. ఫస్ట్ ఆకలి వేస్తుంది, తిందాం. ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాలి. బ్రేక్ఫాస్ట్ కాదు, ఫస్ట్ టీ తాగుదాం. హెడేక్ అవుతుంది. ఇక అది హెడేక్ పోవాలంటే ఫస్ట్ ఛాయ్ వాడాలి. ఛాయ్ కోసం ఆపాము. ఇది గోప్రో నుంచి రికార్డింగ్ చేస్తున్నాము. ఎట్లా అనిపిస్తున్నారా నేను? నువ్వు స్మార్ట్ పోయి నువ్వు, కానీ నాకు బాటిల్ అడ్డం వస్తుంది, పక్కకు పెట్టేసిన. ఇంకా దూరం అయిపోయింది అని చెప్పి డ్రైవ్ చేస్తా. అది దగ్గర తీసుకో, కనిపిస్తలేదు. అది తీసుకుందాం. లాగు దగ్గర తీసుకురా, ఏం అనిపిస్తలేదు రా నాయన. వీడన్నీ కూర్చొని ఎట్లా ఆర్డర్ ఇస్తాడంటే, అమ్మా వీడు పెద్ద. ఇప్పుడు కనిపిస్తున్నా స్క్రీన్ లో. ఇప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడతాం? వీడు కూర్చొని అయితే ఆర్డర్లు ఇస్తాడు నాకు. వీడైతే ఫోకసింగ్లో ఉండాలి ఫస్ట్. తిప్పేసినారా? వాళ్ళ రోడ్డు మీద పోవాలి. ఎంతసేపు అని కూర్చున్నాము, ఎంతసేపు అని ఛాయ్ తాగుతాం. ఛాయ్ తాగినాము. కర్నూలు అయితే దాటిపోయినాం గైస్. కర్నూలు దాటిపోయినాము. యాజ్ ఆఫ్ నౌ అయితే రోడ్ బాగుంది, పోతున్నాం స్మూత్లీ. వీఆర్ టువర్డ్స్ తిరుపతి రోడ్. తిరుపతి రోడే కదా ఇది. కడప, చిత్తూరు స్టార్ట్ అయింది. అమ్మా ఇంకా ఇది ఒకటి ఉండే మాకు. ఒక సైడ్ ఇస్తలేడు, పక్కకి వెళ్తే ఇక్కడ పోలీసు వాళ్ళు కొడతారు, అర్థం తెలియదు. ఆ మెయింటెనెన్స్ అంటే ఉంది అక్కడ, చీపిడి గట్ట తీసుకొని కొడుతుంది ఆమె కొట్టడేమో కానీ బైక్దే ప్రాబ్లం. సార్ కొడితే కొట్టింది ఆంటీ. రోడ్డు కూడా బాగాలేదు, కొద్ది దూరం వరకే బాగాలేదు. మళ్ళీ ముంగడికి వెళ్ళగా రోడ్ బాగానే ఉండే. మళ్ళీ టిఫిన్ కోసం ఆగాము. నేను పూరి ఆర్డర్ పెట్టినా. ఇప్పుడు నాకు ఆర్డర్ ఇస్తాడు, వాటర్ బాటిల్ తీసుకురాని ఆర్డర్ ఇస్తాడు అన్న. ఇప్పుడు పూరిలో బొక్క పెడతా, ఫస్ట్ వేడిగా ఉంది కట్టేసినారు. ఇప్పుడు నాకు ఆర్డర్ ఇస్తాడు, అన్న వాటర్ బాటిల్ తీసుకురాపో అని. అన్న కూర్చున్న దగ్గరికి అయితే అన్నీ కావాలి, వాటర్ బాటిల్ కావాలి, టిఫిన్ కావాలి, అన్నీ కావాలి. నేను
ఎంత సర్గాస్టిక్గా చెప్తాడు అంటే పని. చూడండి నన్ను పంపించాడు నవ్వుకుంటాడు చూడండి. నీకోసం థమ్స్అప్ తీసుకొస్తారా అవి నెక్స్ట్ టైం భయపడకు. ఎగ్గు ఇది ఒక్క పని చేసిండు అన్న, ఇది ఒక్క పని చేసి లైఫ్ లాంగ్ నా ఇంకా అదే చెప్తాడు. నేను నీకు చిన్న ఉన్నప్పుడు థమ్స్అప్ తాగిపించిన చూడు నీకు అని. గోపురం నుంచి లిఫ్ట్ ఇక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్ 1 అవర్లో వితిన్ 1 అవర్ హోటల్ రీచ్ అయిపోతాము. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఆ గంట సింబల్ అయితే కొట్టండి. కొత్తగా వచ్చినాం, జర ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.